ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లో సర్పంచ్ సాబ్ టీం సాలిడ్ విక్టరీ సాధించింది. 300 లోడింగ్ అనుకునేలా ఆడిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరే నమోదు చేసింది. హై టార్గెట్ చేసింగ్ లో లక్నో కూడా ఎక్కడా తగ్గలేదు. అయితే పోరాడినా ఓటమి మాత్రం తప్పలేదు. మ్యాచ్ కీలక సమయంలో శశాంక్ సింగ్ వరుసగా 3 క్యాచ్లు వదిలేసి అందరినీ స్టన్ అయ్యేలా చేశాడు. లక్నోని తక్కువ పరుగులకు కట్టడి చేద్దామనుకున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి లేచి క్యాచ్ ను శశాంక్ సింగ్ వదిలేశాడు. సాధారణంగా శశాంక్ దగ్గరికి క్యాచ్ వెళ్ళిందంటే బ్యాటర్ అవుట్ అయినట్టే లెక్క. కానీ లక్నోపై 3 క్యాచ్లు వదిలేయడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. అందులో ఒకటి మాత్రం కొంచెం పక్కన పడగా మిగతా 2 చేతుల్లోకి వచ్చిన క్యాచ్లే. మ్యాచ్ 14వ ఓవర్లో యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతిని నికోలస్ పూరన్ డీప్ స్క్వైర్ లెగ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి ఎక్కువ ఎత్తు లేవడంతో అది బౌండరీ లైన్ లోపలే ఉంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ వేళ్లను తాకుతూ క్యాచ్ జారిపోయింది. మ్యాచ్ 18వ ఓవర్లో హర్షదీప్ సింగ్ వేసిన బంతిని ఎయిడెడ్ మార్కరం కవర్స్ మీదుగా షాట్ ఆడాడు. బౌండరీ దగ్గర ఉన్న శశాంక్ సింగ్ అది 6 వెళ్తుందన్న అపోహలో బంతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆ బంతి జస్ట్ బౌండరీ లైన్ లోపల సైడ్ రోప్ ని టచ్ చేసింది. అసలు కనీసం ట్రై కూడా చేయకపోవడంతో హెడ్ కోచ్ రికీ పాటింగ్ చాలా సీరియస్ లుక్ ఇచ్చాడు. మ్యాచ్ 19వ ఓవర్లో జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్ లో ముకుల్ చౌదరి డీప్ స్క్వైర్ లెగ్ మీదుగా షాట్ ఆడాడు. ఈ బంతి నేరుగా శశాంక్ సింగ్ చేతుల్లోకి వెళ్ళింది. అయినా క్యాచ్ డ్రాప్ అయింది. ఈ క్యాచ్ కూడా డ్రాప్ అవడంతో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, లైన్ బయట ఉన్న ముషీర్ ఖాన్ నవ్వుకున్నారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ శశాంక్ సింగ్ తో కలిసి డకౌట్ కి వెళ్తూ టీజ్ చేశారు. హెడ్ కోచ్ రికీ పాటింగ్ కూడా నవ్వుతూనే పలకరించి ఏం కాలేదులే అన్నట్టుగా హగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 254 పరుగులు చేయగా లక్నో సూపర్ జైంట్స్ జట్టు 200 రన్స్ చేసింది.